రెండోసారి వచ్చారు. మొన్ననే అమరావతికి వచ్చారు, మళ్ళీ విశాఖపట్నానికి వచ్చారు. వారు ఒకటే చెప్పారు, ఎన్నిసార్లైనా వస్తాను, మోడీ పోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలని చాలా దృఢ సంకల్పంతో కేజ్రీవాల్ గారు ఉన్నారు. గట్టిగా మీరందరూ అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మమతా బెనర్జీ గారు ఒక శుభవార్త చెప్పారు మనకు. మోడీ షా పోతున్నారు, దేశానికి పట్టిన శని వదిలిపోతుందని ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు. వారిని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మొత్తం దేశమంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశానికి వచ్చే నష్టాలు కూడా చాలా చెప్పారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారి నుంచి ఇదే మీటింగ్లో ఇదే స్థలంలో 5 సంవత్సరాలకు మునుపు మీరేం చెప్పారు, మీరేం చేశారో చెప్పే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా తమ్ముళ్ళో మీరే చెప్పమని కోరుతున్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా బయలుదేరాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాట, విభజన హామీలు నిలబెట్టుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని, అదే సమయంలో అమరావతి నగర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి 4 సంవత్సరాలను ఇవ్వకుండా మన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వ్యక్తి, మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క విశాఖపట్నంకి వచ్చి చెప్పాడు. ఇక్కడ కూడా చాలా నమ్మబలికాడు, అనేక మాటలు చెప్పాడు. నేను అడుగుతున్నా, ఈ విశాఖపట్నానికి హుదూద్ సైక్లోన్ వచ్చింది, అతలాకుతలమైంది. ఆ రోజు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు, మొదటి విడతగా 1000 కోట్ల రూపాయలు ఇస్తామని 650 కోట్లు ఇచ్చి 350 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగరాం పెట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అదే సమయంలో ఉత్తరాంధ్ర అభిష్టం విశాఖపట్నం రైల్వే జోన్ మనమందరం పోరాడాం, పార్లమెంట్లో పోరాడాం, బయట పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే తలలేని జోన్ని మనకిచ్చారు, డివిజనే లేదు. విశాఖపట్నం ఆదాయం, ఈ డివిజన్ ఆదాయం నేరుగా ఛత్తీస్గఢ్కి వెళ్తుంది. ఇక డివిజన్ లేకుండా విజయవాడ డివిజన్ క్లబ్ చేసి కడాను ఒక జోన్ ఇచ్చారు నామమాత్రంగా. ఎవరికి కావాలి ఇదని అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వలేదు, ఇది మా హక్కు అవునా కాదా అని మేము అడుగుతున్నాం. మనమేమి ఇన్ని దయా దాక్షిణ్యాల కోసం అడగలేదు, మన హక్కు కింద అడిగాం, చట్టంలో ఉంది. ఎందుకు ఇవ్వరని మరొకసారి ఈ సభలో నరేంద్ర మోడీని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం అడ్డం పెట్టాడు, ఫ్లైట్లు రావడానికి అడ్డం పెట్టాడు. ఇప్పుడు భీమునిపట్నంలో భోగాపురంలో ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టుకుందామంటే దానికి కూడా కావాలని అడ్డంకులు సృష్టించిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఎంత మీన్గా ఉన్నాడంటే ఇప్పుడే మమతా బెనర్జీ గారు చెప్పారు, హుందాతనం లేదు, ప్రైమ్ మినిస్టర్కు ఉండవలసిన స్థాయి లేదు, ఒక పద్ధతి లేదు. కడాన విశాఖపట్నంలో ఎయిర్ షో పెడితే లాస్ట్ మూమెంట్లో ఎయిర్ షోకి అన్ని రెడీ అయిన తర్వాత పిఎంఓ ఆఫీస్ చెప్పి ఆ ఎయిర్ షో కూడా లేకుండా క్యాన్సిల్ చేశారంటే, ఉన్న ఫ్లైట్లు వెనకాల తీసుకుపోయాడంటే ఎంత చౌకబారుతనమో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక సహాయం ఇచ్చినప్పుడు ఈ 3 జిల్లాలకు కూడా 7 జిల్లాలకు ఇచ్చి 350 కోట్లు మన అకౌంట్కి వచ్చిన తర్వాత మనం విభేదించామనే నెపంతో ఆ డబ్బులు కూడా తిరిగి తీసేసుకున్నాడు. ఇలాంటి
నీచమైన మనస్తత్వం ఉండే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ నరేంద్ర మోడీకి ఓటు అడిగే హక్కుందా తమ్ముళ్ళు? మన గడ్డ మీద కాలు పెట్టే హక్కుందా అని అడుగుతున్నా. ఈరోజు వస్తే మీరు చూస్తున్నారు, మళ్ళీ మొన్న వచ్చాడు, కర్నూలులో మీటింగ్ పెట్టాడు, రేపు రాజమండ్రిలో మీటింగ్ పెడతానంటున్నాడు. నేను అడుగుతున్నా, మీకు ఓట్లు వస్తాయా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా మన రాష్ట్రంలో ఒక ఓటు వేస్తారా నరేంద్ర మోడీకి, బీజేపీకి? ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? మీరు హెలికాప్టర్లో ఫ్లైట్లో వస్తున్నారు, కానీ మీ ఫ్లైట్ ఖర్చులు కూడా ఓటేసే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. డిపాజిట్లు కాదు కదా, కనీసం నామమాత్ర ఓట్లు కూడా ఎక్కడా రావు. నేను ఓటే చెప్తున్నాను, నరేంద్ర మోడీ ఓడిపోతేనే దేశం బాగుపడుతుంది తప్ప ఈ నరేంద్ర మోడీ వల్ల ఈ దేశానికి లాభం లేదు లేదు లేదని మరొకసారి తెలియజేస్తున్నా. విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చూడండి, వెస్ట్ బెంగాల్లో అభివృద్ధి చూడండి, ఢిల్లీలో అధికారం లేకపోయినా, స్టేట్ హుడ్ లేకపోయినా కేజ్రీవాల్ గారు అన్నిత్యం పనిచేస్తూ ఢిల్లీని అభివృద్ధి చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ దేశంలో ఏ వర్గం హ్యాపీగా ఉన్నారు మీ వల్ల? పేదవాళ్ళకి ఏమైనా వరగబెట్టారా? ₹1 వచ్చిందా? వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఆర్థిక వ్యవస్థ ఏమైనా మెరుగుపడిందా? రైతులు ఏమైనా లాభపడ్డారా? మీరు చెప్పారు ఆ రోజు పెద్ద నోట్ల రద్దీ ఎందుకు చేశారో ఈ ఎన్నికల్లో సమాధానం చెప్పవలసిన బాధ్యత నరేంద్ర మోడీకి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 500 ₹1000 రద్దు చేసి 500 ₹2000 తెచ్చాడు. దేనికోసం? వేరే పార్టీలకు ఎవ్వరికీ డబ్బులు ఉండకూడదు, డబ్బులన్నీ వీళ్ళకే ఉండాలి, డబ్బులతో ఓట్లు కొనాలి, మళ్లీ అధికారం చెలాయించాలనే ఉద్దేశంతోనే ₹2000 పెట్టారు. మీకు నీతి లేదు, పద్ధతి లేదు. విశాఖపట్నంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు దేశం ఏ విధంగా అభివృద్ధి చేశారు? హుదూద్ సైక్లోన్లో మనకు డబ్బులు ఇవ్వలేదు, నామమాత్రంగా ఇచ్చారు. ఏం తమ్ముళ్ళు, మన అభివృద్ధి ఆగిపోయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖపట్నం హుదూద్ కంటే ముందు తర్వాత ఈరోజు మనం బేరే చేసుకునే పరిస్థితికి వచ్చాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ దయాదార్శనాలపైన మేము ఆధారపడలేదు. ఈరోజు విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగా, నివాసయోగ్యమైన నగరంగా, ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేసే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీకి అదే భయం, బాధ. అహ్మదాబాద్ కంటే విశాఖపట్నం ముందుకు పోతుందని అడ్డంకులు పెడుతున్నాడు తప్ప ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా ఫేర్ మైండ్ లేదు. కుటిలమైన రాజకీయాలు, అసూయ. అందుకనే ఏ నాయకులను చూసినా ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ఆలోచిస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఒక పద్ధతి లేని నాయకుడు ఈ నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమందిపై చెప్పారు నేను కాపలాదారుడుగా ఉంటానని. ఎవరికి కాపలాగా వస్తున్నారు మీరు? నేరస్తులకి కాపలాగా వస్తున్నారు, అవినీతి పరులకు కాపలాగా వస్తున్నారు. తిరుపతి మీటింగ్లో స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలని అడిగిన వ్యక్తి ఇప్పుడు స్కాముల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని కాపాడే పరిస్థితిలో ఉన్నాడంటే ఈ ప్రధానమంత్రి యొక్క విజ్ఞత మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన ఎప్పుడు కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. చెప్పేది ఎప్పుడూ చేయడు, చేసేది ఎప్పుడూ చెప్పడు. అన్ని అబద్ధాలు, అసత్యాలే. ప్రధానమంత్రి స్థాయికి తగిన విధంగా విమర్శలు చేయడం, తగిన విధంగా పనులు చేయడం వెనక అలవాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఢిల్లీ కోసం పాటుపడితే కేజ్రీవాల్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. వెస్ట్ బెంగాల్లో ప్రజల కోసం పోరాడే మమతా బెనర్జీ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయం కోసం పోరాడే మనల్ని, మన రాష్ట్రాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
నేను ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు మీకంటే మాకు కూడా రాజకీయ అనుభవం ఉంది. ఈరోజు చెప్తున్నాం, భారతదేశంలో నీలాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు క్షమించరు. రేపు జరిగే ఎన్నికల్లో గుజరాత్ పంపించడం ఖాయమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఇంకొక పక్క వీళ్ళు సహకరించకపోయినా మీరు ఒకసారి ఆలోచిస్తే 1 కోటి మందికి మా చెల్లెమ్మలకు పసుపు కుంకుమ కింద 2 విడతలు 20,000 10,000 చొప్పున 20,000 రూపాయలు ఇచ్చాం. మెప్మా కానీ డాక్రా కానీ సంఘాలకు. నాకు ఈరోజు 1 కోటి మంది చెల్లెమ్మలు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. నాకు ఒక పెద్ద సైన్యం మా ఆడబిడ్డలు. ఆ ఆడబిడ్డల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి ఈ విశాఖపట్నం మీటింగ్లో చెప్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఈ విశాఖపట్నం ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక క్యాపిటల్గా తయారవుతుంది. అది ప్రభుత్వం సాధించిన విజయం. మళ్ళీ నేను చెప్తున్నా, జాబు రావాలంటే మళ్ళీ 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 బాబు రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు? ఈ కోడికత్తి పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయా? మనకు లాభం జరుగుతుందా? మొన్నే అఫిడవిట్ వేశాడు. నేనున్నా, కేజ్రీవాల్ గారు ఉన్నారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు. మా మీద కేసులు ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 31 కేసులు, ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్, నమ్మక ద్రోహం, చట్టంలో ఎన్నుంటే అన్నిటిపైన కేసులుండే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీకి 24 రోజులు వచ్చాడు, కానీ కోర్టుకు మాత్రం 240 రోజులు పోయాడు. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, విశాఖపట్నానికి విజయలక్ష్మి గారు పోటీ చేశారు. ఎందుకు మళ్ళీ పోటీ చేయలేదని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. ఆవిడ ఇక్కడికి వస్తానే వీళ్ళ రౌడీలంతా వచ్చారు. ఎక్కడెక్కడ స్థలాలున్నాయో చూసుకున్నారు. మన వాళ్ళు భయపడిపోయారు. తిరిగి తపాలలో విజయలక్ష్మి గారిని లోటస్ పాండ్కు పంపించారు. తమ్ముళ్ళు, అది మీరు చేసిన బ్రహ్మాండమైన చర్య. రేపు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఎక్కడన్నా పొరపాటున ఒక ఓటేస్తే ఊరికి ఒక రౌడీ తయారవుతాడు, బజారుకి ఒక రౌడీ తయారవుతాడు, భూ కబ్జాదారులు తయారవుతారు. ఈ విశాఖపట్నం సుందరమైన నగరం, ప్రశాంతమైన నగరం, గొడవలనేటి తెలియని నగరం, మంచికి మారు పేరున్న నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తాం. ప్రపంచానికే ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి తయారు చేస్తాం. మంచి ఎకానమీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే ఎయిర్పోర్ట్లో చూశారు కోడి కత్తి. ఆ కోడి కత్తికి ఈరోజు ఎన్ఐఏ ఎంక్వైరీ. మీరు అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గమైన ఆలోచన మీరు చూడండి. ఢిల్లీలో ఉండే కాపలాదారుడు దేశాన్ని కాపాడు, ఇలాంటి నేరస్తుల్ని కాపాడతాడు. అది ఆయన పెద్ద ఫోజులు ఇస్తూనే అన్ని చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకనే ఇలాంటి వ్యక్తులు మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా, నిన్న కూడా చూశారు గాజువాకలో ఒక మహిళ గర్భిణీ స్త్రీ, మన పార్టీ కాదు శివసేన సానుభూతి పర్రాలు, ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి పైన దాడి చేశారు. శివసేన జనసేన పార్టీ అయితే ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అప్పుడే రౌడీజం ప్రారంభించిన వీళ్ళు భవిష్యత్తులో ఎట్టుంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. రేపో ఎల్లుండో మళ్ళీ కొన్ని చేస్తారు, కుట్ర కుతంత్రాలు చేస్తారు, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా,
మన రాష్ట్రంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తాం తప్ప వదిలిపెట్టమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక పక్క సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరన్నా రౌడీ ఎక్కడన్నా రౌడీజం చేయాలంటే రౌడీజం చేసే మునిపి చొక్కా పట్టుకునే పరిస్థితి మనం వస్తున్నాం తప్ప ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పద్ధతి లేని రాజకీయాలు ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో ఇంకొక పక్క చూస్తే ఈరోజు విశాఖపట్నంలో ఎన్ని పనులు చేశామో మీరే చూశారు. మీ అందరూ కూడా సహకరించారు. ఉదూ తర్వాత భయపడ్డారు. నేను ఒకే పిలిపించాను, ఏం భయపడవలసిన అవసరం లేదు. విశాఖపట్నాన్ని విశాఖ ఉక్కు సంకల్పంతో ముందు పోదాం, ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు చేస్తామని నేను ఇచ్చిన పిలుపు మీరు అందుకుని ఈరోజు విశాఖపట్నం ఒక సుందరమైన నగరంగా తయారు చేసుకున్నాం. అంటే ఒక్క విశాఖపట్నంలో దగ్గర దగ్గర 15,000 కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చాం, ఇంటి జాగాలు ఇచ్చాం. ఒక 10,000 కోట్ల రూపాయలు విలువ చేసి ఇండ్లు కట్టించి గేటెడ్ కమ్యూనిటీ కంటే అందంగా ఉండే ఇండ్లు, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టించదని శ్రీకారం చుట్టాం. నేను ఈ పని చేస్తే సింహాచలం భూముల్ని పేదవాళ్ళకి ఇవ్వడం, సింహాచలం దేవస్థానానికి కూడా నష్టం రాకుండా ప్రభుత్వ భూములు వాళ్ళకిస్తే దీన్ని అపోజ్ చేస్తానని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా. అంటే మీకు ఏ హక్కు ఉందని నేను అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి చేసింది మనం, నీతివంతమైన పాలన ఇచ్చింది మనం, ఇండ్లు కట్టింది మనం, ఉపాధి కల్పించింది మనం. విశాఖపట్నం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా దేశంలోనే నెంబర్ 1 గ్రోయింగ్ సిటీగా ఉంటుంది. దాంట్లో అనుమానమే అవసరం లేదు. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, సుందరమైనటువంటి బీచ్లు ఉన్నాయి, సముద్రం ఉంది, పక్కనే మంచి కొండలున్నాయి. ఇంత బ్యూటిఫుల్ ప్లేసు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మళ్లీ అడ్డంకులు సృష్టించే వ్యక్తులు రావడానికి వీలు లేదు. ఈరోజు ఇంకొక మాట చూడండి, జనసేన కూడా ఉంది, వాళ్ళు కూడా అభ్యర్థులు పెట్టారు. ఏం చేస్తారని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు చెప్పారు నరేంద్ర మోడీ గారు మనకు డబ్బులు ఇవ్వాలి, 75,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. మీ ఎక్స్పర్ట్ కమిటీ 75,000 కోట్లని తేల్చారు. మళ్ళీ ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడు అడగలేదు. మీరు మధ్యలో వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. ఇక్కడ ఒక పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఆయన్ని, ఎందుకు ఇప్పుడు నోరు మెదవరు? అంటే మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారని మీ పని అయిపోయిందా? కాలేదే. మేమట్ట కాదు, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాం. అవినీతి పరుల్ని పూర్తిగా శిక్షించే వరకు వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏదో ఉద్యోగం కోసం పనిచేసి ఇప్పుడు వచ్చి ఇక్కడేదో ఉద్ధరిస్తామంటే మీరు ఏ విధంగా ఉద్ధరిస్తారని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది అభివృద్ధి తప్ప ఏదో ఆషామాషిగా మాటలు చెప్పి తప్పించుకోవడానికి అభివృద్ధి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఒకరిద్దరుంటే అలాంటి మోసపు మాటలకు మోసపోవద్దని మరొకసారి కోరుతున్నాను. ఈ రోజు నేను అనౌన్స్ చేశాను, ఇండ్లు కట్టింది మనమే. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా పర్మనెంట్ హౌసులకి శ్రీకారం చుట్టాడు. దాన్ని ఆసరాగా తీసుకుని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండ్లు కట్టాం. ఇప్పుడు 43 లక్షల ఇండ్లకు గవర్నమెంట్లో బకాయిలు ఉన్నాయి, బ్యాంకులకు డబ్బులు కట్టాలి. దగ్గర దగ్గర 9,200 కోట్లు ఉన్నాయి. నేను పేదవాడికి రుణభారం తగ్గించడానికి, రుణ విముక్తి చేయడానికి మొత్తం 9,200 కోట్లు రైట్ ఆఫ్ చేస్తున్నా. అందరికీ పట్టాలిచ్చి పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తారని ఈ విశాఖపట్నం తెలియజేస్తున్నా.
సంక్షేమానికి మీరు చూశారు, పెద్ద పేట వేసాం. ఒకటి రెండు కాదు, అన్నా క్యాంటీన్ పెట్టాం. ఈరోజు బ్రహ్మాండంగా మనకు రన్ అవుతున్న విశాఖపట్నంలో అన్నా క్యాంటీన్ మీరే చూశారు, కేఎఫ్సి స్టైల్లో మనం పెట్టాం. అదే మరి పెళ్లి కానుక ఇచ్చాం. భవిష్యత్తులో 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మమతా బెనర్జీ గారు ఒక మాట చెప్పారు, మీ భవిష్యత్తు నా బాధ్యత. పోయిన ఎన్నికల్లో నేను చెప్పింది, మళ్ళీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే, జాబు కావాలంటే బాబు రావాలని ముందుకు పోయాం. అది కొనసాగిస్తూనే మీ అందరి భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకుంటున్నాను. సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, భవిష్యత్తులో అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మా తమ్ముడు అడుగుతున్నాడు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, దేశంలో ఎక్కడా లేని విధంగా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ చేశాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే పెట్టాం, సాధికార సంస్థ పెట్టాం. నేను అందుకే చెప్పాను డ్రైవర్లందరికీ, నేనే నెంబర్ 1 డ్రైవర్ని, మీకు అండగా ఉంటానని డ్రైవర్లకు అందరికీ హామీ ఇచ్చాను. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు దేశంలో కూడా మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మమతా బెనర్జీ గారు మనకు అండగా వచ్చారు, కేజ్రీవాల్ గారు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు దేశ రాజకీయాలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మన రాష్ట్రంలో తిరిగారు. ఆయన అన్నారు, నేను బీజేపీలో 4 సంవత్సరాలు ఇచ్చేశాం, ప్రత్యేక హోదా సాధించలేకపోయామని. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, మీరు ఆ రోజు కానీ ప్రత్యేక హోదా చట్టంలో పెట్టి మీరు అమలు చేసుంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చేటి కాదని మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి చెప్తున్నా. మీరు ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఆ రోజు ఇస్తామన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారు. 2 విధాల నష్టపోయింది, మేమే నష్టపోయాం. అందుకని మీరు ఇస్తామన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో మీతో కలిసి పనిచేస్తామన్నాం. తప్పకుండా ప్రత్యేక హోదా సాధించే వరకు వదిలిపెట్టమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ నుంచి మన ఆస్తులకి పంపకం కూడా జరగాలి, అది కూడా జరగలేదు. ఒక పక్క వీళ్ళు సహకరించకపోయినా, కేసీఆర్ మనల్ని తిట్టినా ఈరోజు మనం ముందుకు పోయాం తప్ప ఎక్కడా వెనక్కిపోయే పరిస్థితి లేదు. నేను అందుకనే ఇంకో మాట కూడా చెప్పాను, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మనకు ప్రణాళికలు ఉన్నాయి, ఏం చేస్తాం స్పష్టత ఉంది. శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తడ వరకు సముద్రం పక్కన బీచ్ రోడ్డు కూడా వేస్తాం. 1000 కిలోమీటర్లు బీచ్ రోడ్ వేసి నేషనల్ హైవేకి బీచ్ రోడ్డుకి 10 కిలోమీటర్లకి 2 కలిపి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద బ్రహ్మాండమైన ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తాం. రాష్ట్రంగా పరిగణించాలి. మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. దేశ రాజధాని బాగుండాలంటే ఒక రాష్ట్రంగా ఉండి అన్ని విధాలా అభివృద్ధి చేస్తే తప్ప ఈ రాజకీయాలు చేస్తూ ఢిల్లీని అభివృద్ధి చేయకుండా చేస్తే అది దేశానికి నష్టం, ప్రపంచంలోనే మనకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తుంది. ఢిల్లీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి మేమందరం కూడా కేజ్రీవాల్ గారికి అండగా ఉంటామని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మేము ముగ్గురమే కాదు, మొన్నే ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుస్తాం, మార్పు తథ్యం. 2019 ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ఇంటికి పోవడం ఖాయం, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగడం కూడా ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తితో మనం ముందుకు పోదాం. ఈరోజు విశాఖపట్నానికి వచ్చినటువంటి మమతా బెనర్జీ గారిని, కేజ్రీవాల్ గారిని 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
వారు చూపించిన సహకారానికి గట్టిగా ఇప్పుడు మీరందరూ చెప్పాల్సింది మమతా బెనర్జీ గారంటే జిందాబాద్ జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి. మమతా బెనర్జీ గారు, మమతా బెనర్జీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, కేజ్రీవాల్, కేజ్రీవాల్. మీ అందరిని అడుగుతున్నా, తమ్ముళ్ళు ఫెరోష్ చెప్పాలి మీ ఓటు ఎవరికంటే సైకిల్ కానీ తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్నంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. జై హింద్, జై హింద్, జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడే తిప్పల గురుమూర్తి రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర రెడ్డి సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు ఆంధ్రారెడ్డి సంఘం మన పార్టీలో చేరుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. భవిష్యత్తులో పార్టీలో వారికి తగిన గుర్తింపు ఉంటుంది. వారిని తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వారి సేవల పార్టీకి అవసరం. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. మెప్పించి ఏలిన